మాతృజ్యోతాభ్యో నమః, పితృజ్యోతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని తత్వాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, జాతరలకు పోవయాతనలెన్నియో, కష్టమెంతో అంత నష్టమగును, ముక్కుసూటి బోవ ముక్కంటి గడుదాపు, కాలసర్పమనడి కార్చిచ్చు చెలరేగి, నిక్కెనీని బుద్ధి నిలవకుండే, చక్కనైన బుద్ధి సాయుధ్యమిచ్చురా, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. అంటే ఇక్కడ సాధనాపరుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయానికి సూచనగా చెబుతుంది. సాధన చేసేవాళ్ళు గురువును నమ్ముకొని గురువు యొక్క వాక్యాన్ని తను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ గురువు చెప్పిన విషయాలను ఆచరిస్తూ ఉంటే సాధన జరుగుతూ ఉంది. అంతేకాని జాతరలకు పోయి అక్కడ ఉన్నటువంటి అన్నీ తెలుసుకుందాము, అక్కడ సాధన చేద్దామంటే అక్కడ సాధన చేయడానికి ఏమి ఉండదు. దేనికని అక్కడ ఆ యొక్క దేవీ దేవతల యొక్క ఉన్నటువంటి తీర్థయాత్రల్లో స్థల పురాణాలు కొన్ని ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి వెళ్ళటమే కానీ అక్కడ ధ్యానం చేయడానికి పనికి రాదు అని తెలియచేస్తుంది. ధ్యానం ఎలా చేయాల్సి వస్తుంది? ముక్కు సూటిపోవ ముక్కంటి కడుదాపు అని చెప్తుంది. అంటే మన యొక్క ముక్కులో ఉన్నటువంటి అంటే శ్వాస ముక్కు ద్వారం ద్వారా ఎప్పుడైతే బయటికి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, దాన్ని గమనిస్తూ ఉండమని పెద్దలు చెప్పారు, గురువులు చెప్పారు. అలాంటిది అయితే అక్కడ నిలబడటానికి గమనించడానికి అవకాశం ఎందుకు లేకుండా పోతుంది అంటే, ఈ కాలం అనేటటువంటి ఆ కాలసర్పం కాలాన్ని మింగేస్తూ ఉంది. మన యొక్క కాలం కూడా అలాగే జరుగుతుంది. కారు చిచ్చు చెలరేగి ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి అడవిని దహించి వేస్తుందో అట్లాగే మన బుద్ధి నిలవనీయకుండా చక్కటి విధానంగా లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి కనుక చక్కబడుతుందో అప్పుడు పరమాత్మ కనబడతాడని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.